హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ సిరి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. చూసారు కదా వైజాగ్ వాటర్ వరల్డ్ వీడియో అనేది ఫస్ట్ పార్ట్ చూసారు కదా మీరు. ఇది సెకండ్ పార్ట్లో పెడుతున్నాను అనమాట. అన్నీ కూడా రైడింగ్స్ ఉంటాయి అన్నమాట ఈ వీడియోలో. పార్ట్ 1 అంతా కూడా ఓవరాల్ వ్యూను చిన్నపిల్లల రైడింగ్ చూసారు కదా. ఈ వీడియో అంతా కూడా పెద్ద పెద్ద రైడింగ్స్ అనేవి చేసాం మేము. అవి చేసినప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇక్కడున్న అన్నిట్లకంటే కూడా చాలా భయమేసే లాంటి రైడ్ అనమాట ఇది. అక్కడ పైన కనిపిస్తుంది చూసారా, అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి అలా వదిలితే వాటర్లోకి ఇక్కడున్న రోప్ ద్వారా అలాగా అక్కడి వరకు వచ్చి ఆ పై వరకు వెళ్ళి ఇక్కడ కిందకు వస్తాం అనమాట. చూడండి, ఆ పైకి వెళ్ళినప్పుడు మాత్రం జస్ట్ అంటే స్కిడ్ అయిపోద్దేమో, రివర్స్ తిరిగిపోద్దేమో అన్నంతగా భయం వేసేస్తుంది అనమాట. ఎట్లా ఉందిరా? బాగుందా? సో చూస్తున్నారు కదండి, ఈ రైడ్ వచ్చేసి ఇక్కడున్న వాటర్ వరల్డ్ మొత్తానికి కూడా ఇది చాలా భయం వేస్తుంది. చాలా హైట్ నుంచి వదులుతారు, అది కూడా మళ్ళీ అలా స్ట్రైట్గా కిందకి దిగిపోయి ఉన్న ప్లేస్లో వెళ్తే బాగానే ఉంటుంది. కానీ అలా పైకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకొని కిందకు వచ్చేసరికి భయం వేస్తుంది అనమాట. అక్కడ నుంచి ఒకవేళ రివర్స్ పడిపోద్దేమో, రివర్స్ అయిపోతామేమో, మన మనుషులను దెబ్బలు తగిలేస్తుందేమో అని చెప్పేసి భయం వేస్తుంది అనమాట చాలా. ఈ రైడ్ వచ్చేసి ఫస్ట్ ఉదయం నేను కలిసి వెళ్ళాము. ఇంకా ఆయన అయితే ఫస్టే చెప్పేశారనమాట మాకు, నేను వస్తాను కానీ నేను రైడ్స్ ఏమీ చేయను అని చెప్పేసి. కానీ నేనే బలవంతంగా తీసుకెళ్ళాను, ఒక్కటన్నా చేయండి అని చెప్పి. ఫస్ట్ ఉదయం నేను వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఉదయం అయితే చాలా భయపడిపోతూనే ఉన్నారనమాట. ఒక్కటే ఎక్కారు, అది కూడా చాలా భయపడిపోయారు. ఇంకా మళ్ళీ ఎందుకులే నెక్స్ట్ టైము ఇబ్బంది పెట్టడం అని చెప్పి 2 సార్లు నేను జెస్సీ ఎక్కామన్నమాట. మాకేం పెద్దగా భయం అనిపించలేదు. పక్కన నుండి వచ్చేస్తున్నారు. సో ఈ రైడ్స్ అనేవి చాలా పెద్ద పెద్ద రైడ్స్ అండి. ఇక్కడ చిన్నపిల్లల్ని అయితే మ్యాక్సిమం అలౌ చేయట్లేదు. 15 ఇయర్స్ అబోవ్ పిల్లల్ని మాత్రమే ఈ రైడింగ్స్కి అలౌ చేస్తున్నారు. అయితే పిల్లలు ఒకవేళ మేము చేస్తాము అని అన్నప్పుడు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళది రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. మేము జాగ్రత్తగా తీసుకొని వెళ్తాము, మేము కూడా వాళ్ళతో పాటు వెళ్తాము అని అంటేనే వీళ్ళని చిన్నపిల్లల్ని పేరెంట్స్ని అలౌ చేస్తున్నారు కలిపి. ఇండివిజువల్గా పిల్లల్ని మాత్రం అలౌ చేయట్లేదన్నమాట. అదొకటి ప్లస్ పాయింట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని తీసుకొని పంపించేటప్పుడు మ్యాక్సిమం ఈ ఎల్లో కలర్ది రౌండ్ది అయితే 2 పిల్లలు బాగానే ఉంటారులే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఫస్ట్ జెస్సీని జాయ్సీని పంపించి నెక్స్ట్ వెనక దాంట్లో నేను వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో తీయలేదు. ఫస్ట్ భయం వేస్తుంది కదా అని చెప్పేసి వీడియో మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏమైందంటే జెస్సీ జాయ్సీ ఇద్దరిని ఒక దాంట్లో ఎక్కించి పంపిస్తే జాయ్సీ సడన్గా మధ్యలోకి వెళ్ళేసరికి రివర్స్ అవుతుంది ఒక చోట.
అక్కడ ఏమవుతుందంటే ఒకవేళ పడిపోతానేమో అన్నట్లుగా ఆ పట్టుకున్న గ్రిప్పింగ్స్ వదిలేసిందనమాట. వెనక నేను రావడం వల్ల నేనేం చేశాను, ఒక చేత్తో నాది పట్టుకొని నా బెలూన్ పట్టుకొని, కాళ్ళతోనేమో జెస్సీ బెలూన్ స్పీడ్ వెళ్ళిపోకుండా తనని పట్టుకొని ఓపెన్గా బయటపడిపోయింది జాయ్సీ. ఆ పిల్లని ఇంకొక చేత్తో పట్టుకొని లాక్ రావడం వల్ల చాలా నాకు అనవసరంగా వెళ్ళామని భయం వేసింది. జాయ్సీ హెడ్ను నా హెడ్ తగిలేసి చాలా గట్టిగా దెబ్బలు తగిలేసాయి అన్నమాట. అలాంటి పొరపాట్లు మాత్రం ఎవరూ చేయకండి, పిల్లల్ని ఇండివిజువల్గా పంపించకండి. ఇంక ఇక్కడ వచ్చేసి బెలూన్స్ వెంటనే ఎవరైనా ఎక్కి యూస్ చేయంగానే అది కొంచెం గాలి తగ్గుతుంటే కనుక వాటర్లో పుష్ అవ్వట్లేదండి ముందుకి. అందుకోసమని వెంటనే వీళ్ళు గాలి అవన్నీ కూడా ఫిల్ చేసేస్తున్నారు. ఇదంతా కూడా ఫుడ్ క్యాంటీనే. ఇక్కడ అన్నీ కూడా రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయన్నమాట. డ్రింక్స్, పాప్కార్న్ అలాంటివన్నీ కూడా స్నాక్ ఐటమ్ అంతా కూడా ఇటువైపు సైడ్ ఉంది. ఫస్ట్ వీడియోలో మీకు రెస్టారెంట్ చూపించాను కదా, అక్కడ ఫుడ్ దొరికితే ఇక్కడేమో స్నాక్స్ అనమాట. ఇదంతా కూడా కార్ పార్కింగ్. వన్స్ మెయిన్ గేట్ దగ్గర టికెట్ తీసుకుంటే కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇంకా ఫ్రీయేనండి. ప్లేస్ యూస్ చేసుకోవడానికి మాత్రం మొత్తం ఫ్రీయే. ఏమైనా తినడానికి, తాగడానికి అలాంటివి తీసుకోవాలంటేనే మనం మనీ పే చేయడం అనమాట. సో మా కార్ అయితే ఇక్కడ ఉంది. ఇంక మేము వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ మేము వెళ్ళిపోయేటప్పుడు డ్రెస్సులు ఇచ్చేస్తున్నామండి. ఇవన్నీ లాకర్స్ అనమాట. ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా సరే ఇక్కడ లాకర్ తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మేము చూడండి డ్రెస్సులు అయితే మేము చేంజ్ అయిపోయాము. ఆ డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ 800 డిపాజిట్ చేయాలని చెప్పాను కదండి. అక్కడ మనం టోకెన్ తీసుకొని డ్రెస్సులన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి టోకెన్ తీసుకుంటే ఆ అమౌంట్ అనేది వాళ్ళు మనకి రిటర్న్ చేస్తారు. 600. మేము 4 మెంబర్స్ కాబట్టి మనిషికి వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు, ఛార్జ్ చేశారు వీళ్ళు రెంట్.
200 పోతే మాకు 600 అనేవి రిటర్న్ చేసేసారు. మేము లాకర్స్ అవేం తీసుకోలేదు కాబట్టి, తీసుకుంటే దానికి కూడా రెంట్ పే చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. ఓవరాల్గా బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. తర్వాత దీని పక్కనే అమరావతి వాటర్ పార్క్ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అదే నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మేము ఈవినింగ్ బయలుదేరే టయానికి లైట్గా వర్షం పడుతుంది. మేము చాలా వెయిట్ చేసాము. స్విమ్మింగ్ పూల్లో వాటర్లో ఉన్నప్పుడు వర్షం పడితే బాగుండని మేము చాలా వెయిట్ చేసాం, కానీ తీరా మేము బయలుదేరిపోతున్నప్పటికి వర్షం పడిందనమాట. సో ఇది బయట క్యాంటీన్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వకముందు బయట కూడా ఒక క్యాంటీన్ ఉంటుంది, అక్కడ యూస్ చేసుకోవచ్చు కొంతమంది లోపలికి రాని వాళ్ళు. ఇదంతా కూడా బయట నుంచి వ్యూ అన్నమాట. వాటర్ వరల్డ్ అంతా కూడా, పార్క్ అంతా కూడా చాలా బాగుంది, కానీ కొంచెం రైడింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రమే కొంచెం భయం వేస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఏ మాత్రం మనం హ్యాండ్లింగ్ మిస్ అయినా సరే అక్కడి నుంచి చాలా రింగులు తిరుక్కుంటూ కిందకి రావాలి, కాబట్టి చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలేస్తున్నాయి. అది చూసుకోండి. నేను చెప్పాను కదా, జాయ్సీని నేను లాక్ రావడం కోసం అని చెప్పేసి నాకు జాయ్సీకి హెడ్కి తగిలేసింది. తర్వాత నాకు చేతులు, ఒక కాలుతోనేమో జెస్సీని తీసుకురావడం, అలాగా నాకు చాలా భయం వేసింది. కిందకు వచ్చిన తర్వాత ఉదయ్కి చెప్తే నన్ను చాలా తిట్టారు, పిల్లల్ని ఎందుకు తీసుకొని వెళ్ళామని చెప్పి. ఇంక అప్పటి నుంచి ఉదయ్ను జాయ్సీ అయితే అసలు ఒక్క రైడింగ్ కూడా చేయలేదు. నేను జెస్సీయే ఇంకా అన్నీ కొంచెం చేసామన్నమాట. అంటే ఉంటుంది కదా, అంత అమౌంట్ పెట్టి పిల్లలకేమో 450, పెద్దవాళ్ళకేమో 600 పెట్టేసి వెళ్తున్నాము అని అంటే కొంచెం ఆ డబ్బులకి ఏదైనా న్యాయం చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్న ఫీలింగ్లో నేను జెస్సీ ఎక్కేసాము. కానీ ఈయనేంటంటే ప్రాణాల కంటే కూడా డబ్బులు ముఖ్యం కాదు కదా, ఎందుకు నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నావు అని చెప్పేసి తిట్టారు నన్ను. ఇంకప్పటి నుంచి జాయ్సీని అయితే ఇంకా ఆయనే పట్టుకున్నారు. ఎందుకంటే తను పట్టుకోవట్లేదు, హ్యాండిల్స్ సరిగా పట్టుకోవట్లేదు, దెబ్బలు తగిలేస్తాయి పడిపోతే. కాబట్టి ఇంకా వాళ్ళిద్దరిని అయితే మేము రైడింగ్ తీసుకెళ్ళలేదు. నేను జెస్సీ చాలా మటుకు రైడింగ్స్ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి కానీ మేము పెందుర్తి నుంచి మేము బయలుదేరిపోయామన్నమాట. వాటర్ వరల్డ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఇటువైపు లెఫ్ట్ సైడు మీకు అమరావతి వాటర్ పార్క్ అని చెప్పి ఉంటుంది. అది ఓన్లీ వాటర్ పార్క్ అనమాట. పెద్ద పెద్ద రైడింగ్స్ ఏమీ ఉండవు, చాలా చిన్న చిన్న రైడింగ్స్ ఉంటాయి, కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. దెబ్బలు తగలవు, అసలు ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. పిల్లలేంటి పెద్దోళ్ళేంటి, ఇదిగో చూసారా అమరావతి వాటర్ పార్క్ అనమాట. ఇది లోపల నుంచి వ్యూ ఎలా ఉంది అనేది, ఇది ఆల్రెడీ మేము చాలాసార్లు వెళ్ళాము ఇంతకుముందు, చాలా 4-5 టైమ్స్ వెళ్ళామన్నమాట. అది కూడా వీడియో ఉంది నా దగ్గర, నేను అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేటప్పుడు అనమాట. ఇంకా నేనైతే ఫొటోస్ ఉన్నాయి కొన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో ఎవరైనా నచ్చితే మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, కానీ వాటర్ వరల్డ్ వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దోళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆడడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.